హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీని సత్య వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చాలా బాగా జరిగిందనమాట. మీ అందరికీ కూడా మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అదేంటక్క మొన్ననే అయిపోయింది కదా, ఇప్పుడు చెప్తున్నావేంటి అనుకోవచ్చు. చాలా మందికి 2వ వారం కుదిరినప్పుడు 3వ వారం, 4వ వారం, 5వ వారం కూడా చేసుకుంటారు. సో వీళ్ళందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మనం తెలుపుకోవచ్చు. అందుకే చెప్పానన్నమాట. ఇంకా వరలక్ష్మి వ్రతం అనగానే చాలా హడావుడి ఉంటుంది కదండి. నైట్ పడుకోవడం చాలా లేట్గా పడుకుంటాము, మార్నింగ్ తొందరగా లేవాల్సి వస్తుంది కదా. నేను కూడా అంతే. నైట్ అయితే చిన్న చిన్న వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని పడుకునేసరికి 11:12 అయింది. మళ్ళీ నేను మార్నింగ్ 3:30కి లేచానమాట. ఎంత తొందరగా లేచినా పనులనేవి అస్సలు తేలడం లేదండి. మేబీ నాకు హెల్ప్ చేయడానికి ఎవరూ లేకపోవడం వల్ల ఏమోనండి. లాస్ట్ ఇయర్ అయితే మా చెల్లి వచ్చింది, కొంచెం హెల్ప్ చేసింది. ఈ ఇయర్ అయితే రావడం కుదరలేదు. ఎప్పుడైతే తను రావడం అవ్వదు అన్నదో ఇంక అమ్మవారిని వెంటనే వేడుకున్నాను. అమ్మ తల్లి, ఎలాంటి అడ్డుల ఆటంకం లేకున్నా, నాకు అలసట అనేది రాకున్నా ఓపికని ప్రసాదించి తల్లి అని కోరుకున్నానా. అమ్మ కరుణించారండి. హ్యాపీగా నైట్ అయినంత వరకు కూడా ఎలాంటి అలసట అనేది లేకుండా అమ్మ పూజ అలాగే ఇంట్లో పనులు అనేవి చేసుకున్నాను. అది కూడా 2 చిన్నపిల్లలతో అనమాట. సాధ్యమైంది నాకైతే అమ్మ దయతో. ఇంకా నైటే మాప్ పెట్టేసుకొని సందులో అవన్నీ క్లీన్ చేసేసుకొని గుమ్మాలకి పసుపట్లు కూడా పెట్టేసుకున్నాను. అలాగే పూజ రూమ్ నీట్గా క్లీన్ చేసేసుకొని పూజా సామాన్లు కూడా తోమేసుకున్నాను. ఇంకేవైనా తెల్లవారింటికి నానబెట్టాల్సినవి ఉంటే అవి కూడా నానబెట్టేసుకొని అన్నీ నీట్గా ఉంచుకున్నాను అనమాట. మార్నింగ్ చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి కదా మనకి. లేచిన వెంటనే ఇల్లు గుమ్మాలు తుడవాలి, అలాగే స్నానం ఆచరించి ఇంకా వంట అయితే మొదలు పెట్టుకున్నాను. అగ్నిదేవుడికి దండం పెట్టుకొని, ఎందుకంటే నేను ఒక్కరిదాన్నే స్వామి, ఏ వంట కూడా ఎలాంటి అడ్డు ఆటంకం రాకుండా పూర్తి అవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం 9 రకాల వంటలు చేద్దామని నేను ముందే ఫిక్స్ అయిపోయాను అనమాట. అప్పటి వరకు నేను 5 రకాలే చేసేదాన్ని, ఇప్పుడైతే 9 రకాలు చేస్తున్నాను. అది కూడా మా చెల్లి రానని చెప్పింది. సో నేనైతే ఆపలేదు, ఆ 9 రకాల వంటలు చేద్దామని ఫిక్స్ అయ్యానమాట. సో అందుకే అగ్నిదేవుడికి దండం పెట్టుకున్నాను, అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత సో ఒక్కొక్కటిగా అన్నీ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాను అనమాట. ముందు 5 వంటలు కంప్లీట్ అయిపోయినాయి, తర్వాత పూజ చేసుకున్నాను. అప్పటికే 7 అయిపోయింది అనమాట. 5 కంప్లీట్ అయ్యేసరికి ఇంకా పూజ లేట్ అయిపోతుందని చెప్పేసి పూజ కంప్లీట్ చేసుకున్నాను. పూజ రూమ్లో నార్మల్ పూజ అనమాట, నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో అలాగా. పూజ అయిపోయిన తర్వాత మిగతా వంటలు కంటిన్యూ చేసుకున్నాను అనమాట. అప్పటికి నేను ముందు సింపుల్గా అయిపోయే వంటలన్నీ కూడా ముందు వండేసాను, కొంచెం టఫ్గా ఉన్నవన్నీ కూడా తర్వాత ఉంచుకున్నాను అనమాట. అంటే వడలు, అలాగే బూరెలు, ఇంకొక దద్దోజనం, ఇలాంటివన్నీ ఉంచుకున్నాను అనమాట. దద్దోజనం ఈజీయే, కానీ అది నాకు లాస్ట్లో గుర్తుకొచ్చింది, దద్దోజనం కూడా ఉంది కదా అని చెప్పేసి. సో బూరెలు గారెలు అనేది కొంచెము కష్టం. గారెలు అయితే నైట్ నానబెట్టేసాను, తొక్కపప్పు కదా కడిగాను కూడా. అనేది కడిగేసి ఇంకా మిక్సీ జార్లోనే వేసేసాను. అయినా గారెలు చాలా బాగా వచ్చాయండి. అదేంటో అమ్మ కరుణ, కాకపోతే మనం ఏది రుచి చూడము కానీ అన్నీ చాలా బాగా కుదురుతాయి. నాకు నిజంగా ఆశ్చర్యం వేసిందండి. 9 రకాల్లో ఏ ఒక్క వంట కూడా నేను అసలు ఏది చూడలేదు, కానీ ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వకుండా అన్నీ చాలా బాగా కుదిరాయి వంటలు అయితే. ఇంకా వడలైతే వేసేస్తున్నాను. దద్దోజనం కలపడం అయిపోయింది. వడలకి ఏమైందంటే కొంచెం లూజ్ అయ్యింది పిండి, సో అందుకే రౌండ్గా రాలేదు, షేప్ అవుట్ అయ్యాయి. అమ్మవారికి తెలుసులేండి అంతాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, ఫ్లఫీగా వచ్చాయన్నమాట. అంటే నేను లాస్ట్లో తిన్నాను కదా అందుకే చెప్తున్నాను. వడలవి కొన్ని చప్పటివి, అలాగే కొన్ని పాకం గారెలు అనమాట. సో ఇవి అయిపోయిన తర్వాత బూర్లు అనమాట. ఇవేం బూర్లు అంటే ప్రసాదం బూర్లు. పప్పు బూర్లు ఉండదాం అనుకున్నాను, కానీ ప్రసాదం బూర్లు అయితే అందరూ ఇష్టంగా తింటారు మా వాళ్ళు, కొంచెం తొందరగా అయిపోతాయి కదా. నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్పనా మీకు. ఇక్కడ బూర్లు కొత్తగా వేసే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం చేయి పెట్టకుండా మనం పూర్ణంలోని ఆ ఉండలు వేసేసి జస్ట్ స్పూన్తో అటు ఇటు మెదిపి అలాగ ఆయిల్లో డిప్ చేసేసామనుకోండి, చాలా రౌండ్గా వస్తాయి అనమాట. చేతులు పెట్టనవసరం లేదు. ఈ టిప్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. పైగా పూర్ణం బూర్లు అంటేనే పప్పులు నానబెట్టి బియ్యం గట్ట అవన్నీ చేస్తారు కదా, నేనైతే అలా ఏమీ చేయలేదు. గోధుమ పిండిలోని కొంచెం పంచదార, అలాగే యాలకుల పొడి, సాల్ట్ వేసి కలిపేసి అదే నేను కోటింగ్కి యూజ్ చేశాను అనమాట. అంటే సింపుల్గా అవ్వాలంటే ఈ టెక్నిక్ చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ బూర్లు కూడా ఎక్కడ టేస్ట్కి తగ్గవండి. మా అమ్మ నాకు ఎప్పటి నుంచో నేర్పిన టెక్నిక్ అనమాట. అంటే అప్పటికప్పుడు తినాలనిపించింది అనుకోండి, ఇలాగనే చేసుకొని తింటాము, పైగా టేస్ట్ బాగుంది, అమ్మకు కూడా నచ్చుతుందని చెప్పేసి సో ఇలా ట్రై చేశాను. మీరు కూడా కొత్తగా బూర్లు ఏమైనా వండాలనుకుంటే ఇలా ట్రై చేయండి. పప్పులేమీ నానబట్టే అవసరం లేదు, గోధుమ పిండి సరిపోతుంది. కాకపోతే లూజ్గా కాకుండా కొంచెం చిక్కగా, అంటే పూర్ణము ములిగి కారకూడదనమాట, కొంచెం అంటు పెట్టుకుని ఉండాలి, అలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది. మొత్తానికి 9:30 అయ్యిందండి ఈ 9 రకాల వంటలు కంప్లీట్ అవ్వడానికి. అవేంటంటే పులిహోర, పాయసం, పరమాన్నం, దద్దోజనం,
ప్రసాదం బూరెలు, అలాగే రవ్వ కేసరి. ఇందులో నేను ఫుడ్ కలర్ వేశాను, అందుకే ఆరెంజ్ కలర్లో ఉంది. మీరు వేయకపోయినా సరే పర్వాలేదు. అలాగే తీపి గారెలు, చప్పటి గారెలు, కొమ్ము శనగలు, ఇవన్నమాట నేను తయారు చేసిన 9 రకాల అమ్మవారికి పిండి వంటలు. ఇంకా వంటలన్నీ అయిపోయినాక కిచెన్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా తర్వాత మా పిల్లల్ని తెలిపే ముందు వాళ్ళకి వేయవలసినవన్నీ కూడా సిద్ధంగా ఉంచేసుకున్నాను. ఆ తర్వాత వాళ్ళకి తెలిపి ఫ్రెష్ అప్ చేపించేసి వాళ్ళకి ఫుడ్ పెట్టేసిన తర్వాత రెడీ చేశాను అనమాట. మరి మా ఇంటి మహాలక్ష్మిలు ఎలా ఉన్నారనేది కమెంట్ చేసేయండి. అప్పుడు నేను రెడీ అవడానికి వెళ్ళానా, మా ఆయనకి చిన్న పని చెప్పాను, మీకు ఈ టిప్ షేర్ చేశాను. అరిటాకు బౌల్స్ వాయినింగ్ మనం కొమ్ము శనగలు ఇస్తాం కదా, అవి పెట్టుకోవడానికి కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటుంది, పైగా ప్లాస్టిక్ అంటే అంతగా బాగోదు కదా అని చెప్పేసి మా వారికి పని చెప్పాను. ఈలోపు నేను రెడీ అయిపోయి వచ్చేసానమాట. ఇంకా అమ్మవారిని ప్రతిష్టాపించడానికి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాము. అప్పటికే చాలా టైం అయిపోయిందండి, పూజ ఇంకా అవ్వలేదు అనే టెన్షన్ అయితే నాకు ఉండింది. సో అన్నీ గబగబా చేసుకుంటున్నాను. పాపం మా వారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు, అన్నీ అందిస్తూనే ఉండేవారు. ఆయన అయితే ఆఫీస్ మధ్యాహ్నం వెళ్ళారనమాట. మరేం చేస్తామండి, ఒక్కొక్కసారి అంటే తప్పదు. మా చెల్లొచ్చుంటే కొంచెం హెల్ప్ చేసేది, తను రాలేదు కాబట్టి ఈయన నాకు హెల్ప్ చేశారు. ఇంకా అరటి చెట్లు దోపుకునేవైతే అసలు 100కి 200 మార్క్స్ ఇవ్వచ్చండి, ఎంత బాగున్నాయి అంటే. సరిగ్గా నిలబడిపోయేవి, అటు ఇటు అస్సలు తోగట్లేదండి. 100% సాటిస్ఫై అయ్యాను నేనైతే. అసలు లుక్కే మారిపోయింది అటు ఇటు అరటి చెట్లు పెట్టడంతోనే. అలాగే ఇంటి ముందు కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే పూజ అయినాక ఇంటి ముందు అలా తీసుకెళ్ళి పెట్టేశాను, అటొకటి ఇటొకటి. అలాగే మీకు చెప్పాను కదా, అష్టలక్ష్మి అమ్మవారిని ఈసారి వరలక్ష్మి వ్రతంలో పెడతానని చెప్పేసి అమ్మవారిని కూడా నీట్గా పసుపు కుంకాలతో అలంకరించేసి అలాగా అక్కడ ప్రతిష్టాపించేసానమాట. ఇంకా అమ్మవారికి ప్రతి ఏటా కాసు కొంటాను, అవకాశం ఉంటే గోల్డ్ కొనేసి అది కూడా పెడతాను. మా వారికి బర్త్డే గిఫ్ట్ కింద రింగ్ తీసుకున్నాను, కానీ ఆయన పెట్టేసుకున్నారు అని చెప్పేసి అమ్మవారి దగ్గర పెట్టలేదు. సో కాసు ఒక్కటే 9 పోగులు తీసి ఆ కాసు కూర్చేసి అమ్మవారికి పటానికి వేస్తానన్నమాట. కలసం మేము పెట్టుకోం కాబట్టి అందుకని చెప్పేసి చిన్నవి వెండి ప్రతిమలు తీసుకున్నాను, వెంకటేశ్వర స్వామి వారిది అలాగే లక్ష్మీ అమ్మవారిది. అంటే కుంకుమార్చన పుష్పార్చన చేయడానికి బాగుంటుందని చెప్పేసి అయ్యవారిని అమ్మవారిని అక్కడ ప్రతిష్టాపించి పూజ అయితే చేసుకున్నాను. మీకు ముందు అష్టలక్ష్మి అమ్మవార్ల గురించి చెప్పాను కదా, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అలాగే అరటి చెట్లు హోల్డర్స్ ఉన్నాయి కదా, 2 కూడా చాలా తక్కువకి తీసుకున్నానండి. అసలు ఎంత మంచి క్వాలిటీతో వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అందరికీ ఉపయోగపడే ప్రొడక్ట్స్ అనమాట ఇవి. ఒక్కసారి తీసుకుంటే లైఫ్ టైం యూస్ చేసుకోవచ్చు. ఇది ప్రమోషన్ ఏం కాదు, పర్సనల్గా నాకు చాలా చాలా ఉపయోగపడింది కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇంకా అమ్మవారి వ్రతం అయితే చాలా బాగా అయ్యిందనమాట. ఇంకా మా ఇంటి మహాలక్ష్మిలతో కూడా పూజ చేయించేసి ఇంకా అందరము ఆశీర్వాదం తీసుకున్నాము తల్లి దగ్గర. తర్వాత మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ప్రసాదాలన్నీ కూడా ప్యాక్ చేసేసి ఇంకా పంపించేశాను. అప్పటికే లేట్ అయిపోయింది చాలా. ఆ తర్వాత వాయినాలు తీసుకోవడానికి వెళ్ళానమాట. ఇంకా మా వానరమ్మ అంటే రేవతి గారు కిందేంటి ఆవిడ నా గురించి వెయిట్ చేస్తున్నారు పాపం కొంతసేపటి నుంచి. ముందు వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మేమిద్దరం వాయినం తీసుకొని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి సో ఒకేసారి మా ఇంట్లో అలాగే రేవతి గారి ఇంట్లోని వాయినం ఇప్పించుకునే విధంగా మేము ప్లాన్ చేసామన్నమాట. సో అందరూ అలాగనే వచ్చారు ఒకేసారి. చాలా హ్యాపీగా నిండుగా అనిపించింది. మహాలక్ష్ములందరూ ఒకేసారి ఒకే చోట ఉంటే చాలా బాగుంటుంది కదండి. అంటే విలేజ్లో ఎలా ఉంటుందో పండగ హడావిడి అలా అనిపించింది అనమాట. అందరినీ ఒకేసారి ఒక దగ్గర చూసేసరికి, ముఖ్యంగా మా పిల్లలు అయితే 2 చిన్న పిల్లలు ఆడవాళ్ళు పట్టు లంగాలు వేసుకొని తిరుగుతూ ఉంటే నాకు ఎంత ముచ్చటగా అనిపించింది. ఏదేమైనా పండగ ఆడవిడి రావాలంటే అది ఆడపిల్లలతోనే కదండి. అలాగ వాళ్ళని రెడీ చేసి ఇంట్లో వదిలేసామనుకోండి, అలా తిరుగుతూ ఉంటే అసలు మహాలక్ష్మిని తిరిగినట్టు ఫీలే ఉంటుంది. నాకైతే అలానే అనిపించింది. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా రేవతి గారు పసుపు రాసి నిండుగా పారాని పెట్టారు. వేరే వాళ్ళకి ఛాన్స్ మరి ఇవ్వలేదనమాట. యాక్చువల్గా నేను పెడదాం అనుకున్నాను పారాని, మళ్ళీ పెట్టిన కాళ్ళకి ఏం పెడతాంలే అని చెప్పేసి సో రేవతి గారికి అవకాశం అయితే ఇచ్చేసాము. అందరము చక్కగా నిండుగా పసుపు రాసి పారాని అయితే పెట్టేశారు. ఆవిడ కూడా నిండుగా రెడీ అయ్యారు. సో నేను ప్లాన్ చేసుకున్నాను కొంచెం రెడీ అవ్వాలి అని చెప్పేసి, నాకు అంత టైం లేదండి. అప్పటికే పూజ చాలా లేట్ అయిపోయింది, అందరికన్నా నేనే లేట్ అనమాట. అంటే ఆ రోజు 2 వరకు ఉందంట ముహూర్తం, 2 వరకు చేసుకోవచ్చు. కానీ నాది 12:30కి అయిపోయిందిలేండి. కానీ ఎందుకో లేట్ అయిపోయిన ఫీలింగ్ అని ఉంది, ఎందుకంటే 12 దాటింది కాబట్టి. మీరు ఎన్ని గంటలలోపు చేసుకున్నారనేది కమెంట్ చేయండి, ఎందుకంటే మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. నా సాయశక్తుల వరకు నేను ప్రయత్నించానండి ముందుగానే చేసుకోవడానికి. కానీ ఏం చేస్తాం, ఎంత చేసినా పనులు తరగవు కదా. అందులోని ఫెస్టివల్ టైం అప్పుడు ఇంకా ఎక్కువ పని ఉంటుంది. అందులో నేను ఒక్కదాన్ని చేసుకోవాలి కాబట్టి ఎంత ట్రై చేసినా సరే ముందు చేయలేకపోయిన పూజ. సో అంతా అమ్మకు తెలుసు కాబట్టి ఇంక అంతా అమ్మదయ్యే, ఇంక మనం ఏది చేసిందే లేదు. వీళ్ళందరూ మా నైబర్స్ అనమాట, చాలా సరదాగా ఉంటారు.
అంటే నాకు ఇది కొంచెం కొత్తగా అనిపించింది. ఎందుకంటే కిందటి ఇయర్ అయితే నేను ఫస్ట్ వీక్ చేసేసుకున్నాను. ఎందుకంటే రెండో వారం మా అత్త వాళ్ళ కూతురిది పెళ్ళికి వెళ్ళామని చెప్పేసి. అప్పుడైతే ఇంత హడావిడి ఏమీ లేదు, మొదటి వారం కాబట్టి అందరూ వచ్చారు. నేను ఒక్కదాన్నే పిలిచాను కాబట్టి అందరూ ఒకేసారి వచ్చారు హ్యాపీగా. అప్పుడు కూడా చాలా బాగా అయ్యింది పూజ. ఇప్పుడైతే కొంచెం హడావిడి అయిపోయింది, ఎందుకంటే అందరి ఇళ్ళల్లోనూ పూజలు జరుగుతూ ఉంటాయి. ఒకరిని పిలుస్తుంటే ఒకరిది పూజ అయ్యేది కాదు. సో ఒకరి కోసం ఒకరు వెయిట్ చేసుకోవాల్సి వచ్చింది. కిందటిసారి అనుకోండి అలా లేదు, ఎవరు వెయిటింగ్ ఉండదు. నాది పూజ ముందైపోయింది కాబట్టి అందరూ నేను పిలవంగానే వచ్చారు. సో అందరూ ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని సో పాటలు కూడా పాడడం అవన్నీ జరిగాయి. చాలా హ్యాపీగా అనిపించింది కిందటిసారి. సో ఈసారి కూడా ఇంకా బాగా అయ్యింది. సో కొంచెం హడావుడి ఉంటుంది, ఎందుకంటే అందరూ ఒకే రోజు చేయడం వల్ల. మొత్తానికి రేవతి గారు ఓపికతో అందరికీ పసుపు రాసి పారాని అయితే పెట్టేశారు నిండుగా. ఇంకా నేను ఇంటికి వెళ్ళి కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అని అంటే ఫస్ట్ పెద్దావిడకి ఇచ్చేసిన తర్వాత నాకు ఇచ్చారు తాంబూలం. ఇంక నేను వెళ్ళి సిద్ధం చేసుకుంటున్నాను తాంబూలానికి. ముందే చేసుకొని వెళ్ళాల్సింది, కాకపోతే నాది పూజ అవడమే లేట్ అయింది కదా, అప్పటికే నా గురించి వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను పూజ అవ్వంగానే వెళ్ళిపోయాను. సో ఈలోపు మిగతా వాళ్ళకి ఇవ్వండి, ఈలోపు నేను వెళ్ళి రెడీ చేసుకుంటాను అని చెప్పేసి నేను వచ్చేసాను ఇంటికైతే. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, 7 వారాల వ్రతం కానీ లేదా లలిత సహస్రనామాల బుక్ కానీ ఇవి ఉంటాయి కదా, ఇవ్వాలి తాంబూలంలో పెట్టేసి అనేసి. ఎందుకంటే నేను 7 వారాల వ్రతం పూర్తి చేసుకున్నాను కదా, దానికి ఒక తీపి జ్ఞాపకంగా ఉంటుందని చెప్పేసి ఇలా ఇద్దామని ఫిక్స్ అయ్యాను. సో వరలక్ష్మి వ్రతం ఎలాగే వస్తుంది కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతానికి ఏర్పాటు చేసుకున్నాను 9 మందికి 9 పుస్తకాలు, అలాగే 9 రిటర్న్ గిఫ్ట్లు అనమాట. ఈ బ్యాగ్స్ ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను, క్వాలిటీ చాలా బాగుంది కాబట్టి నేనే ఉంచేసుకున్నాను, అవే రిటర్న్ గిఫ్ట్స్గా ఇచ్చాను. ఇంకా మా ఇంటికి వచ్చిన మహాలక్ష్ములందరికీ కూడా కొంచెం పసుపు రాశాను, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ రాసేసారు కాబట్టి. బొటన వేలికి రాస్తే కాలు మొత్తం రాసినంత ఫలితం ఉంటుందంట కదా, నాకు తెలియదు, ఆవిడ చెప్పారు. ఏంటోనండి, ఎంత ఆలోచించి అన్ని సర్దినా సరే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా. కిందటిసారి అయితే శనగలు పట్టడం మర్చిపోయాను, మళ్ళీ ఇంటింటికి వెళ్ళి ఇచ్చానమాట. ఈసారి అయితే ఆకు చెక్కలు మర్చిపోయాను, అన్నీ పెట్టాను. కానీ ఏంటో నా బుర్ర ఈ మధ్యన అసలు ముద్దు బారిపోతుంది, ఒకటి పెడితే ఒకటి మర్చిపోతున్నాను. సర్లే అమ్మదయ్యా ఇంకా క్షమించి తల్లి అని చెప్పేసి ఇంకా నాలో నేను క్షమాపణ వేడుకున్నాను. ఇప్పుడైతే 5 ఇచ్చాను, ఇంకా 4 మెంబర్స్కి సాయంత్రం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇస్తాను కదా, అప్పుడు ప్రాపర్గా అన్నీ ఇవ్వచ్చు అని అనుకున్నాను అనమాట. ఏం చేస్తామండి, ఆలోచనలు కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువైతే ఇలానే ఉంటుంది. అమ్మ చెల్లిలో ఉన్నారనుకోండి, వాళ్ళు గుర్తు చేస్తారు మనకి. సో నాకు పెట్టాలని తెలుసు, కానీ హడావుల్లో మర్చిపోయాను, ఏం చేస్తాను, అంతా అమ్మదయ్య. ఇంకా అందరికీ తాంబూలం ఇచ్చేసాను. లాస్ట్లో మా ఇంట్లోనే ఇచ్చాను కాబట్టి అందరిని ఒకే దగ్గర కూర్చోబెట్టాను. దివ్య గారిని రిక్వెస్ట్ చేసి పాట పాడించాను అమ్మ కోసం. లాస్ట్ ఇయర్ కూడా ఆవిడే పాడారు అండ్ ఇప్పుడు కూడా పాడించాను, చాలా బాగా పాడారనమాట. మీరు కూడా వినండి ఒకసారి. చూసారా ఎంత బాగా పాడారు. యాక్చువల్గా ఆవిడ సింగర్, అలాగే డాన్సర్ అండ్ నేను కూడా వాయిస్తారనమాట. ఆడవాళ్ళకి ఉండవలసిన కళలన్నీ ఆవిడలో ఉన్నాయి. నాకు అదే ఇన్స్పిరేషన్గా అనిపిస్తూ ఉంటుంది, నేను కూడా నేర్చుకోవాలి ఒక్కొక్కటి ఇలాంటివి అని చెప్పేసి. చూద్దాం అమ్మ నాకు ఎప్పుడు అవకాశం ఇస్తుందో. ఇంకా పాట పాడడమే కాదండి, ఆ పాటలో ఉన్న అర్థం కూడా క్లారిటీగా చెప్పారనమాట. చాలా ఆశ్చర్యం వేసింది, ఎంతో భక్తి ఉంటే కానీ అంత లోపలికి వెళ్ళి అర్థాలని తెలుసుకోలేరు అని చెప్పేసి. ఇంకా మా ఇంటికి వచ్చిన మహాలక్ష్ములందరినీ కూడా వెళ్ళి రండి అని పంపించాను. ఇంకా మా ఇంటి మహాలక్ష్ములకి తాంబూలం ఇచ్చే సమయం అయ్యిందనమాట. యాక్చువల్గా ముందే ఇవ్వాలి చిన్నపిల్లలకి, కానీ నా కోసం ఆల్రెడీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి పూజ అవ్వంగానే వెళ్ళిపోయాను. సో ఇంట్లో ఉన్న పిల్లలే కదా, కొంచెం లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి ఇప్పుడు ఇస్తున్నాను నిదానంగా. ఇంకా చిట్టి చిట్టి పాదాలకి పసుపు రాసి పారాని పెట్టి, ఇంకా గంధం రాసి కుంకుమ పెట్టి చక్కగా అమ్మవారిని వాళ్ళను చూసుకుంటూ ఇంకా తాంబూలం అయితే వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు కూడా మంచిగా దీవిచ్చారు నన్ను, చాలా ఆనందంగా అనిపించింది. అంటే చాలా వరకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఈ విలువైన అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. మీ ఇంట్లో ఉన్న మహాలక్ష్మికి కూడా తాంబూలం ఇవ్వండి, వాళ్ళతోని ఆశీర్వాదం తీసుకోండి, అసలు తప్పులేదు. ఎందుకంటే బాల పేరెంటాళ్ళు అనమాట, చిన్నపిల్లల్లో కూడా అమ్మవారు ఉంటారు, మనల్ని ఆశీర్వదిస్తారు. ఇంకా మా ఇంటి మహాలక్ష్మి దీవెనలు కూడా తీసుకున్నాను. ఆల్మోస్ట్ టైం అయితే చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా నాకున్న కొంచెం టైంని యూజ్ చేసుకొని ఆ రోజు చిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అప్పటికి చాలా కమెంట్స్ వస్తున్నాయి, మీ వీడియో కోసం వెయిటింగ్ అక్క, ఇంకా రాలేదేంటి అని చెప్పేసి. అందుకని చిన్న చిన్న క్లిప్స్ అన్నీ తీసి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియో. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ పనులు అనేసరికి
ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఇంక మళ్ళీ స్నానం ఆచరించి అమ్మవారి దగ్గర అన్నీ తీసి దీపారాధన అయితే చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టాను కదా, ఆ చీర కట్టుకొని గుడికైతే వెళ్ళాం అనమాట. మేము వెళ్ళేసరికి కుంకుమ పూజ అవుతుంది, కొంచెం లేట్ అయిపోయాము. ఇంకా వెళ్ళి పూజ అయితే కంటిన్యూ చేసాము. కుంకుమ పూజ అయితే చాలా బాగా అయ్యిందనమాట. సో ఇంతకుముందు మీకు చెప్పాను కదా, 7 వారాల వ్రతంలో గుళ్ళో ఒక 7గురికి ఇద్దామని అనుకుంటే ఒక ఆవిడ వచ్చింది, పెద్ద ఆవిడ, తాంబూలాలు లేవు ఇవ్వడానికి అని చెప్పేసి. లక్కీగా ఆవిడ గుళ్ళో కనిపించిందండి. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ కనిపించారు ఆవిడ, తర్వాత కనిపించలేదు. నేను గుడి మొత్తం వెతికాను, ఆ తర్వాత కనిపించారనమాట. వెళ్ళి ఆవిడని ఆపి తాంబూలం అయితే ఆవిడకి ఇచ్చాను. కన్ఫర్మేషన్ నాకు ఎలా వచ్చిందంటే పెద్ద ఆయన కూడా అక్కడే ఉన్నారు, అప్పుడు కూడా ఆ దంపతులే కనిపించారు నాకు. చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు మిస్ అయినా సరే ఇప్పుడు ఇవ్వగలిగాను అని చెప్పేసి మనసుకి తృప్తిగా అనిపించింది అనమాట. అసలు ఇంకొక ఆనందకరమైన విషయం ఏంటంటే, నేను తాంబూలం కోసం ఆవిడ ఆపాను కదా, పెద్ద ఆయన చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయారు. అసలు నేను తాంబూలం ఇస్తున్నాను విషయమే మర్చిపోయింది ఆవిడ. అతన్ని వెతుకుతూనే ఉన్నారు కంటిన్యూగా. మీరే చూడండి, అసలు నా వైపు ధ్యాసే లేదు. ఏదో నా తృప్తి కోసం నేను ఆపి ఇస్తున్నాను, కానీ మనసంతా అతని వైపే ఉంది. వెతుకుతూనే ఉన్నారు, అతను ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటని చెప్పేసి. నిజంగా ఆదర్శ దంపతులే వీళ్ళు. ఇంకా మొత్తానికి నేను అనుకున్నట్టు 9 మందికి తాంబూలాలు అయితే ఇచ్చుకున్నానండి. ఈ వాళ్ళకి వ్లాగ్ అయితే ఇదండి. చాలా బాగా అయింది వరలక్ష్మి వ్రతం, అలాగే గుళ్ళో పూజ కూడాను. సో మీ అందరికీ అప్పట్లాగే ఈ వీడియో కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం శ్రీమాత్రై నమః.